హాయ్ హలో ఫ్రెండ్స్, అను కిచెన్స్. ఇప్పుడు మీకు రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఈ 3 రకాల వెజిటేబుల్స్ వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, కొంచెం మీడియం ఆర్ లో ఫ్లేమ్. ఒక 2 or 3 minutes కలుపుతూ ఉండాలి. ఉల్లికాడలు కూడా కావాలి, మనం రెస్టారెంట్ స్టైల్ కదా, ఉల్లికాడలు కూడా తీసుకోవాలి. అది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని కూడా వండేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారాక ఆయిల్ వేసుకొని ఇలా పొడి పొడిగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఈ మగ్గిపోయినాయి. ఈ మగ్గాక కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా కూడా ఈ 3 రకాలు వేసుకొని కలుపుకోవాలి. 2 minutes కలపాలలా. కావాలంటే లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఫ్రైడ్ రైస్లో వేసే సోయా సాస్, చిల్లీ సాస్ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, దాన్ని స్కిప్ చేశాను. ఇప్పుడు ఉల్లికాడలు మొత్తం వేసేసుకోవాలి దీంట్లో. ఈ ఉల్లికాడలు వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి 2 minutes. 2 or 3 minutes ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడిగా బాస్మతి రైస్ని వేసి కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 minutes 3 minutes అలా కలిపేసుకొని హీట్ చేసాక లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అంతే, వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. రెస్టారెంట్ ఫ్రైడ్ రైస్ ఫినిష్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.